రాష్ట్రంలో టీడీపీ జనసేన నాయకులు పూర్తిగా బరితెగించారని వైసీపీ మాజీ ఎంపీ చింతా అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు వేధించే వాళ్ళు కొందరైతే సభ్యత సంస్కారం మరిచి తైతక్కలాడే వాళ్ళు మరికొందరని మండిపడ్డారు. పవిత్రమైన దేవాలయాల చైర్మన్ కూడా ఇష్టానుసారం మహిళలతో గడుపుతూ సిగ్గు లేకుండా ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారని విమర్శించారు. ఇలాంటి వారి పాలనలో రాష్ట్రం ఇంకెంత దిగజారిపోతుందో అని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజు రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు, అలాగే ఆ పార్టీ నాయకులు, ప్రముఖ టెంపుల్ చైర్మన్స్ కూడా కామందులా వ్యవహరిస్తున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయి వ్యవహరిస్తున్నారు. ఈ రోజు అధికారం ఉందన్న మదంతో వారు కన్ను మిన్ను కాకుండా మహిళలను అలాగే యువతులను కూడా లైంగిక వేధింపులకి గురి చేస్తున్నారు. గత 19 నెలలుగా మనం చూస్తున్నాము. రాష్ట్రంలో పలు చోట్ల ఎమ్మెల్యే గౌరవపరమైనటువంటి ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా ఎంతో మంది యువతులకు వారు లైంగిక వేధింపులకు గురి చేయడం అనేది, ముఖ్యంగా చూసుకుంటే జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు ఆర్వ శ్రీధర్, ఆయన వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. వీణ అనే యువతిని ఆయన బెదిరించి తనపై అత్యాచారం చేశాడని, అతని వల్ల తాను 5 సార్లు గర్భవతి అయితే బలవంతంగా తనకి అబార్షన్ చేయించాడని తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా ఎమ్మెల్యే అర్ధనగ్న వీడియో కాల్ డేటాను కూడా ఆవిడ బహిర్గతం చేయడం జరిగింది. 2024 సెప్టెంబర్లో టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను లైంగికంగా వేధించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించడం జరిగింది. టీడీపీ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మహిళతో అసభ్యకర వీడియో వెలుగు చూసింది. గతంలో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన ఒక మహిళతో వీడియో కాల్లో నసీర్ అసభ్యకరంగా సైగలు చేస్తూ కనిపించాడు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ ను అర్ధరాత్రి మాట్లాడడానికి రావాలంటూ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ వేధింపులకు గురి చేశారు. మహిళా మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ లైంగిక వేధింపుకి పాల్పడ్డాడని మనందరికీ తెలిసిన విషయమే. అందులో మంత్రి కుమారుడికి ఈ వ్యవహారంలో సంబంధం ఉందని కూడా ఆరోపణలు ఉన్నాయి. అలాగే రీసెంట్ గా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఒక మహిళతో వ్యవహరించిన తీరు మనం